హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఓవెన్ లేకుండా బనానా చాక్లెట్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ కేకు చాలా సాఫ్ట్గా, స్పాంజీగా, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ఈ కేకు తయారీకి ముందుగా ఏదైనా ఒక వెడల్పుగా మందంగా ఉన్న గిన్నె కానీ కుక్కర్ కానీ స్టవ్ పై పెట్టి ఉప్పు లేదా ఇసుకని అడుగున స్ప్రెడ్ చేసి ఏదైనా ఒక గిన్నె కానీ రింగ్ కానీ మూత కానీ పెట్టి మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కేక్ మోల్డ్ని బటర్తో కానీ లేదా ఆయిల్తో కానీ అప్లై చేసుకొని బటర్ పేపర్ని పెట్టుకోవాలి. మళ్ళీ బటర్ అంచులకి అప్లై చేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ లేనట్లయితే బటర్ రాసుకున్న తర్వాత అందులో 1 స్పూన్ మైదా పిండితో కేక్ మోల్డ్ని మొత్తం అయ్యేలా డస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా పండిన అరటి పండ్లు 3 తీసుకోవాలి. ఇవి ఎంత పండితే కేక్ అంత టేస్టీగా ఉంటుంది. వీటిని పొటాటో మ్యాషర్తో కానీ లేదా ఫోర్క్తో కానీ లేదా ఇలాంటి విస్కర్తో కానీ మ్యాష్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా షుగర్ని యాడ్ చేసుకున్న తర్వాత చక్కెర మొత్తం కరిగేలా విస్క్ చేసుకోవాలి. కరగడానికి 3-4 నిమిషాలు పడుతుంది. బాగా కరిగిన తర్వాత ఇందులో 3 ఎగ్స్ని ఇలా పగలగొట్టి యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి. ఎగ్స్ ఫ్రిడ్జ్లో నుంచి తీసినవి, చల్లగా ఉన్నవి కాకుండా ఉండాలి. ఇప్పుడు వీటిని బాగా నురగ వచ్చేదాకా విస్క్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల కేక్ స్మెల్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ కానీ లేదా మెల్టెడ్ బటర్ని కానీ 1 కప్పు యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలిపిన తర్వాత ఇందులో 1 కప్పు మైదా, 1 టేబుల్ స్పూను కోకో పౌడరు, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూను, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ వేసి బాగా జల్లించి వేసుకోవాలి. ఇలా జల్లించి వేసుకోవడం వల్ల ఏదైనా ఉండల్లాంటివి ఉంటే వచ్చేస్తాయి. అలాంటివి వేసుకోకూడదు. ఇప్పుడు దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా కలుపుకోవాలి. ఈ వీడియోలో మీకు అర్థమయ్యేలా స్లోగా చేసి చూపిస్తున్నాను. ఒకసారి సైడ్స్లో నుంచి అంటూ ఇలా మధ్యలోకి చేస్తూ స్లోగా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా కాకుండా ఇష్టం వచ్చినట్లు కలుపుకుంటే కేకు సరిగా పొంగదు. చివరిలో వెనీలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్ వేసి కలుపుకొని దీన్ని ముందుగా గ్రీస్ చేసి పెట్టుకున్న కేక్ మోల్డ్లో వేసి 2-3 టైమ్స్ ఇలా ట్యాప్ చేయండి. ఇలా చేయడం వల్ల కేక్ బ్యాటర్లో ఏదైనా ఎయిర్ బబుల్స్ ఉంటే వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ కేక్ టిన్ని నిదానంగా ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లో మూత పెట్టి 45 నిమిషాలు స్లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. 45 నిమిషాల తర్వాత మూత తీసి టూత్ పిక్తో ఇలా గుచ్చి చూసుకుంటే క్లియర్గా వస్తే పర్ఫెక్ట్గా కేక్ బేక్ అయిందని అర్థం. ఈ కేక్ని పూర్తిగా చల్లారిన తర్వాత అంచుల వెంబట కత్తితో ఇలా లూజ్ చేసి ఏదైనా ప్లేట్ని క్లోజ్ చేసి తిప్పుకోవాలి. స్లోగా దీనిపైన ఉన్న బటర్ పేపర్ని తీసేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీ అండ్ హెల్దీ హోమ్ మేడ్ బనానా కేక్ రెడీ అయ్యింది. పైన కొద్దిగా షుగర్ పౌడర్తో గార్నిష్ చేసుకోవాలి. దీన్ని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. ఈ కేకు చాలా సాఫ్ట్గా అలాగే స్పాంజీగా వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.